వాడు ఎక్కడున్నా ఆశీర్వదిస్తాడని అనుకుంటున్నాను. అలానే అన్నయ్య కృష్ణ గారు ఈ సినిమా ఈయనని ఎందుకు బంగారయ్య అంటారో ఇప్పుడు తెలుస్తుంది. ఈయన కృష్ణ గారు తమ్ముడు ఆదిశేషగిరిరావు గారు రమేష్ బాబుని అండ్ కృష్ణ గారి ఫ్యామిలీని, కృష్ణ గారు బిజీగా ఉన్న టైంలో ఆయన బాబాయ్ గారుగా బాధ్యత తీసుకుంటా కుటుంబానికి సంబంధించి అన్ని పనులు చూసేవారు ఈయన. అలాగే కృష్ణ గారికి ప్రొడక్షన్లో హెల్ప్ చేసేవాళ్ళు. ఈయన కృష్ణ గారు మంచితనం, ఆ ప్రేమ అలాగే పుణికిపుచ్చుకున్నారు. ఇవాళ మీకు చూస్తే రమేష్ బాబు గారు లేరు, కృష్ణ గారు లేరు, కానీ వాళ్ళ అబ్బాయి జయకృష్ణని స్టార్ని చేసే సినిమాలకు ఇంట్రడ్యూస్ చేసే బాధ్యత ఈయన తీసుకున్నాడు. పద్మాలయ మీద ఎప్పుడు సినిమాలు చేయలేదు, కానీ ఇప్పుడు ఈయనకి జయకృష్ణ అని యాక్టింగ్లో పెట్టి ఆ తర్వాత డబ్బులు కూడా ఈయనే పెట్టాడు యాక్చువల్గా అని విన్నాను. అయితే అశ్విని దత్ బ్యానర్లో పెడితే హీరో లాంచ్కి ఒక సెంటిమెంట్ ఉంటుందని, ఆడియన్స్లో కూడా వచ్చేవాడు స్టారు అనే ఒక అండర్స్టాండింగ్ వస్తారని ఉద్దేశంతో అశ్విని దత్ బ్యానర్లోనే ఇంట్రడ్యూస్ చేస్తున్నాడు, కానీ వెనకాల సూత్రధార అంతా ఇవే. రెండో విషయం ఏంటంటే, మనకి ఈ వయసులో ఈయన ఆల్మోస్ట్ ఈయన అన్నయ్యన కృష్ణ గారు మరియు హనుమంతరావు గారు లేరు, అయినా కూడా ఈయన ఒక్కరు ఇవాళ నిలబడి ఈ ఏజ్లో కృష్ణారామ అనుకోకుండా ఒక బాధ్యత తీసుకొని కృష్ణ గారి వారసత్వాన్ని నిలబెట్టడం అనేది నిజంగా చాలా చాలా సెంటిమెంట్, చాలా చాలా గుండెలు బరువెక్కించే సన్నివేశం ఇది. మనకి మహేష్ బాబు ఎక్కడ ఉన్నారో మరి వెనకాల బ్యాక్ ఎండ్లో హెల్ప్ చేస్తున్నారో మనకు తెలియదు, కానీ మొత్తం ఫ్రంట్ ఎండ్లో పనులన్నీ కూడా ఈయనే చేయటం ఇది అందరికీ చాలామందికి ఆదర్శం. ఇది మనకి ఎంత వయసు వచ్చినా కానీ మనకు ఓపిక ఉన్నంతకాలం ఏదో ఒక బాధ్యత తీసుకొని ఏదో ఒక కాంట్రిబ్యూషన్, ఏదో ఒక అచీవ్మెంట్ ప్రతి మనిషికి ఉండాలి. ఈయన తను ఎంతో ప్రేమించే సూపర్ స్టార్ కృష్ణ గారు, వాళ్ళ అబ్బాయి రమేష్ బాబు, వాళ్ళ పిల్లోడు జయకృష్ణ బాధ్యత తీసుకొని ఆయన అన్నయ్య రుణం తెచ్చుకున్నాడు. ఆ ఎమోషన్ ఇక్కడ మనకు బాగా కనబడుతుంది. సో